శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్. రకరకాలైన ఛానల్స్, రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి, ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోని అందరూ చూస్తుంటారు. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. ముందుగా మనం గోచార గ్రహస్థితి ప్రకారంగా ఫస్ట్ది మేషరాశి వారు. ఈ మేషరాశి నవంబర్లో ఎలా ఉంటుంది అంటే, గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్యుడు 8, 9వ ఇంట్లో, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మారుస్తూ, కుజుడు 4వ ఇంట్లో, బుధుడు 8వ ఇంట్లో, బృహస్పతి 2వ ఇంట్లో, శుక్రుడు 6వ ఇంట్లోనూ మరి 7వ ఇంట్లోనూ వస్తున్నారు, శని 11వ ఇంట్లోనూ, రాహు 12వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో ఉండబోతున్నారు. మరి ఈ నెల మనకు ఎలా ఉంటుంది ఫలితాలన్నీ కూడా చూస్తే, గురు భగవాన్ యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. కానీ సూర్యుడు, అంగారకుడు కాస్త ఒత్తిడిని తీసుకొస్తున్నారు, కాస్త సవాళ్ళు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఉద్యోగస్తుల్లో శనిగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల పదోన్నతి, బదిలీలు, అదనపు బాధ్యతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి. కొత్త మార్పులు లేదా విభాగపరమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారి దృష్టిలో మీకు పనితీరు మెరుగ్గా కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతిష్ట పెరుగుతుంది. గొప్ప విషయాలు బయటపడకుండా జాగ్రత్త పడాలి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పడకూడదు, దానివల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే ప్లానింగ్స్ అద్భుతంగా ఉంటుంది. వాణిజ్య చర్చలు, ఒప్పందాలు విజయం అవుతాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ద రైట్ టైం అని చెప్పొచ్చు. కొత్త మార్కెట్లు దొరుకుతాయి. ద్రవ్య ప్రవాహం అనుకూలంగా ఉంటుంది. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు ఉన్న వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మేషరాశి వారికి భాగస్వామ్య వ్యాపారం, పార్ట్నర్షిప్ కూడా అనుకూలం వస్తుందని కూడా చెప్పవచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా తీసుకుంటే శత్రుజయం, ప్రతిభ ప్రదర్శన అవుతుంది. మీ సుపీరియర్స్ మీ పనిని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు బాగున్నాయి. సర్వీస్ సెక్టార్లో ఉన్న మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం ఉండి పోయి వచ్చిపోతున్నాయి చూసారా, వాళ్ళందరికీ కూడా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీస్, వీళ్ళకందరికీ కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళడము, మిషనరీస్ ఏమైనా రిపేర్లు ఏమైనా ఉంటే అవన్నీ చేయడము, అవన్నీ కూడా పోటీతత్వం పెరుగుతుంది. ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ లేదా టెక్నికల్ రంగంలో ఉన్న వారికి ఆర్డర్లు మెరుగవుతాయని కూడా చెప్పొచ్చు. యంత్రంలో చిన్న చిన్న లోటుపాట్లు తప్పదు. విదేశీయ సంబంధాలు, ఎగుమతి దిగుమతుల్లో కూడా అకస్మాత్తుగా వచ్చే ఆహ్వానాలు, ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటారు. విదేశీ విద్య, రీసెర్చ్ ఫీల్డ్ ఉన్న వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండొచ్చు అంటారు. రాజకీయ నాయకులకి, మేషరాశి వారికి మద్దతు బాగా పెరుగుతుంది. ప్రజా మద్దతు, గౌరవం పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది, మీ మాటకు బలం పెరుగుతుంది. కొత్త కమిటీలు, స్థానాలన్నీ ఏర్పరుస్తారు. కొత్త పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకు ఎలా ఉంటుంటే పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు, ధైర్యం పెరుగుతుంది, జ్ఞాన విస్తృత పెరుగుతారు. క్రీడాకారులకి మంచి ఫలితాలను పొందే అవకాశాలు, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పోటీలో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి. మహిళలకి, కుటుంబ సభ్యులకి మధ్యలో ఎలా ఉంటుందంటే గృహ వ్యవహారంలో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు. కొంచెం ఆభరణాలు, వాహనాలు కొనేటప్పుడు దాని యొక్క అన్ని ప్యూరిటీ చూసి కొనడం మంచిది. రైతులకి ఇది ఒక మంచి కాలఘట్టం అని కూడా చెప్పొచ్చు. మంచి ఫలితాలను కూడా పొందొచ్చు. ఉత్పత్తులు, పశు సంరక్షణ మీకు చాలా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం నుంచి కొంచెం మెరుగుదలకు వస్తున్నారు. షేర్ మార్కెట్ సాహసోపేతంగా పెట్టుబడి పెట్టొచ్చు. గృహాల కొనుగోలు, విక్రయం, ఈ పెట్టుబడి కూడా
బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి. ఆరోగ్యం కాస్త మానసిక అలసట, జీర్ణ సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశాన్ని, నిద్రలేనితనం కూడా ఉంటుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిదని కూడా చెప్పొచ్చు. అదృష్టం కలిగించే రంగు ఎరుపు, సంఖ్య 9, తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది మీకు. ఈ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. మంగళవారం నుండి సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణ చేయడం మంచిది. ఎరుపు పుష్పంతో దీపారాధన చేయడము, ఎరుపు దీపంతో దీపారాధన చేసి ఎరుపు పుష్పంతో అర్చన చేయండి. హనుమాన్ చాలీస పఠనం మీకు ధైర్యాన్ని కూడా పెరుగుతుంది. పేదవారికి భోజనాలు, పండ్లు అవన్నీ కూడా పెంచండి. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మా యొక్క నంబర్ 9000666149 వాట్సాప్ పెట్టండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి. ఈ నెల మీకు చంద్రాష్టమం ఎప్పుడు ఉంది అని అంటే 20వ తారీఖున 11వ నెల 2025 4:14 ఉదయం నుండి 22/11/2025 4:45 2:30 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి. విజయోస్తు. 2025 నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఫలితాలు ఎలా ఉన్నాయి మనం చూసుకుంటే, ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి, న్యాయ వృత్తి, పిల్లలకి విజయం, కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు, వ్యాపార విస్తరణ ఇలాంటివన్నింటినీ తీసుకుంటే ఒక్కొక్క వర్గం మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, గౌరవం, కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి. గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. మీకు ఏళ్ళనాటి శని నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. మీ యొక్క నిర్ణయాలు కాస్త మిశ్రమం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చెయ్యండి. ఉన్న వ్యాపారాన్ని చేయండి, కానీ కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు ఇప్పుడు చేయకండి. పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్పుతుంది. ఇంకా 20వ తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడవలసినటువంటి సమయం. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్టులో బోనస్ లేదా పదోన్నతి కోసం ఎదురు చూసిన వాళ్ళకి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్ ఉంటుంది, కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మాట తూలకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఐటీ రంగం వారికి చెప్పడే అక్కర్లేదు. స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. కొత్త ప్రాజెక్టులు, ఆన్సైట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైం. ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకొక 1-2 నెలలు వెయిట్ చేయండి. మంచి ఫలితాలు రాబోతున్నాయి. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి. ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండా, లేకపోతే లేట్ అవ్వడము, మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము, ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి. ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఎంటర్ప్రెనర్ గా ఉన్నటువంటి మహిళలు, మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అధిక శ్రమ తీసుకోకండి, ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మన వ్యక్తిగతంగా డిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది. రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది. ఇక్కడ మార్కెట్, షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము. రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దతగానే ఉంది. ఆరోగ్యం పట్ల చాలా అవసరం అండి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి. ధ్యానం చేయడం మంచిది, సంగీతం వినడం మంచిది, దేవతారాధన చేయడం మంచిది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి. దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల కొంచెం మీనరాశి వారు మిశ్రమమైన ఫలితాలు అని చెప్పచ్చు. మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది, మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అదృష్ట సంఖ్య 7,
ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకను కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి? దైవ ప్రార్థన చేయాలి. కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి. దైవ ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమ ఆనందం, దేవదేవ జగత్పతి అని ప్రార్థన చేయండి శని భగవానునికి. మీకు అన్ని మేలు జరుగుతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా 900007777149కి వాట్సాప్ చేయండి, మీకు రిప్లై ఇస్తాం. ఇంకను ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుంటాయి అనుకుంటున్నాను. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. కపలి తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి. ఎంతో మంది మాకు చెప్పున్నారు. రండి, దర్శనం చేసుకోండి. విజయవస్తు. శరణం.